నిన్న ఒక భయంకరమైన న్యూస్ అయితే విన్నా. ఎంత ఇష్టం ఉంటే మాత్రం బోటి కూరను 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటారా అండి? మధ్యలో ఎంత టైం పవర్ కట్ అవుతుందో తెలియదు. ఆ బోటి కూర కాస్త ఫుడ్ పాయిజన్ అయి ఒక వ్యక్తి అయితే చనిపోయారు పాపం. మనం ఎప్పుడు కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ ని 4-5 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినకూడదండి. పికిల్స్ అంటారా, ఆయిల్, ఉప్పు, కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కర్రీ వేస్ట్ అవుతుందని చెప్పేసి నిన్నటిది మొన్నటిది అలానే తింటారండి. మీరైనా కాస్త వాళ్ళకి చెప్పండి తినద్దని చెప్పి. ఇలా తినడం ఎంత వరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. అలా తినడం అయితే స్టాప్ చేయండి. మనం తినే దాంట్లో కొంచెం అన్న ప్రోటీన్స్, వైటమిన్స్, ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఇక మన విషయానికి వస్తే ఒక కస్టమర్ అయితే 1 kg బోటి పికిల్ అలాగే 1 kg చికెన్ బోన్లెస్ పికిల్ అయితే ఆర్డర్ చేశారండి. మన యామిశ్రీ పికిల్స్ లో బోటి క్లీనింగ్ అనేది ఎలా చేస్తాము అనేది నిన్నటి వీడియోలో చూపించాను. నేనైతే బోటి క్లీన్ చేయడానికి ప్రామిస్ గా చెప్తున్నాను, 4 అవర్స్ టైం పట్టిందండి. చాలా నీట్ గా క్లీన్ చేస్తాము. 1 అవర్ పాటు బోటిని వేడి నీళ్ళలో పెట్టేశాను. అండ్ బోటి అంటే చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ గా ఉంటుంది. కానీ బోటి అంటేనే క్లీనింగ్ అండి మెయిన్ గా. చాలా మంది బోటి అనగానే క్లీనింగ్ కి భయపడతారండి. సో మీకు ఒకవేళ బోటి పికిల్ కావాలి అనుకుంటే మన యామిశ్రీ పికిల్స్ లో చాలా నీట్ గా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తామండి. అండ్ బోటి అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.